ఈ బ్యూటిఫుల్ కుర్తీ అయితే ఈ వీడియోలో కటింగ్ అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ సైడ్లో డిజైన్ వచ్చేసి ఇలా బౌ మోడల్ పెట్టి కటింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మీకు కలంకారీ ఫ్యాబ్రిక్తో 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్తో ఒక బ్యూటిఫుల్ కుర్తీ అయితే సేమ్ రిఫరెన్స్ వీడియో ఇక్కడ ప్లే చేశాను కదా, అదే మోడల్ కటింగ్ అయితే ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కుర్తీ డిజైన్ చేసుకోవడానికి 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. సో కలంకారీ ఫ్యాబ్రిక్ ఇక్కడ నేను 2.5 మీటర్స్ తీసుకున్నాను. స్ట్రైట్ కుర్తీ అన్నమాట. ఇప్పుడు టోటల్ గా కుర్తీ హైట్ వచ్చేసి అంటే టాప్ లెంత్ వచ్చేసి 42 ఇంచెస్ అనమాట. ఇలా 42 ఇంచెస్ కి నేనైతే స్కేల్తో ఇలా నీట్గా డ్రా చేసుకుంటున్నాను ఒక లైన్. సో ఇప్పుడు నార్మల్ కుర్తీయే కాబట్టి నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, అలానే షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా 6 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5కి ఇలా చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచెస్ అనమాట. దాన్ని 4th పార్ట్ చేసుకుంటే ఇక్కడ 9.5కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఇలా 9.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి 14 ఇంచెస్కి నడుము లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టు. సో కట్స్ ఎక్కడ వరకు పెడతామో అక్కడికి ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలన్నమాట. సో స్టార్టింగ్ నుంచి ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ 6 ఇంచెస్ దగ్గర, అలానే 14 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, కింద హిప్ కట్స్ పెడతాం కదా అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో నడుము లూజ్ వచ్చేసి ఇలా 8.5కి మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా హిప్ లూజ్, మీ హిప్ లూజ్ ఎంత అయితే వస్తుందో దానికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకొని లేదా ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. నడుము దగ్గర కూడా 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కట్స్ పెట్టే దగ్గర మాత్రం 1 ఇంచే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 3 డాట్స్ని కూడా ఈ స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. మన కుర్తీ కోసం ఇలాంటి షేప్ స్కేల్ ఉంటే మాత్రం కుర్తీ షేప్ అనేది నీట్గా కట్ చేసుకోవచ్చు అనమాట. బిగినర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ స్కేల్. కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా హిప్ దగ్గర మనం కట్స్ పెడతాం కదా అక్కడ 1 ఇంచ్ మాత్రమే కచ్ అనేది పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోకూడదు అనమాట. ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా కార్నర్లో 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలాంటి కర్వ్ స్కేల్ తీసుకొని ఆర్మ్ రౌండ్ దగ్గర నీట్గా రౌండ్ షేప్ ఇవ్వాలన్నమాట. నేను నార్మల్గా క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేస్తాను, మీకు చూపించడానికి ఐడియా కోసం ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. పైనుంచి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మళ్ళీ ఒకసారి చూడండి. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలన్నమాట. బ్యాక్ ఒక పీసు, ఫ్రంట్ ఒక పీస్ అనమాట. టోటల్గా 4 ఫోల్డింగ్స్ ఉంటాయి. సో ఇది ఫ్రంట్ నెక్ కాబట్టి నేను నార్మల్ కుర్తీయే కాబట్టి ఇది జస్ట్ కొంచెం లీఫ్ షేప్ లాగా డ్రా చేసుకుంటున్నాను ఇలా చూపిస్తున్నట్టు. ఇలా అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఈ కట్స్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ నుంచి కూడా కింద వరకు కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు టాప్ ఎండింగ్లో లూజ్ వచ్చేసి 13 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే కట్స్ దగ్గర ఎంత మార్కింగ్ చేసుకున్నామో దానికి ఒక 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ కింద లూజ్ యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని ఇలా పైనుంచి స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎండింగ్లో కార్నర్లో ఇలా మనకి ఒక 1/2 ఇంచ్ కనుక నేను చూపిస్తున్నట్టు స్కేల్తో నీట్గా డ్రా చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది అనమాట అలా కట్ చేస్తే. సో ఈ మార్కింగ్స్ మీద నీట్గా కట్ చేసేసుకోవాలి.
మొత్తం ఇలా మార్కింగ్స్ మీద కట్ చేసేసుకోవాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రెగ్యులర్గా నేను వీడియోస్ పోస్ట్ చేయాలన్నా కొంచెం ఇంట్రెస్ట్ రావాలి కాబట్టి ఒక లైక్ చేస్తే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇంకా వీడియోస్ చేయడానికి. సో ఇలా ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మిడిల్లో నెక్ దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర ఇలా టక్స్ ఇవ్వడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నమాట. సో చూస్తున్నారు కదా షేప్ ఎంత బాగా వస్తుందో. అలాంటి స్కేల్ యూస్ చేస్తే మనకి షేప్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. అయితే ఫ్రంట్లో లోత్ అనేది ఆమ్ రౌండ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ లోత్ తీసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 7.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి కింద వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా డ్రా చేసుకొని ఒక బ్యాక్ నెక్ రౌండ్ షేప్లోనే పెట్టాను అనమాట. సో ఇప్పుడు లైనింగ్ కూడా 2.5 మీటర్స్ తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే లైనింగ్ కాటన్ కాబట్టి వాష్ చేయకుండా కట్ చేస్తే డ్రెస్ అంతా పాడైపోద్ది అనమాట. సో ముందుగా మనం లైనింగ్ అనేది వాష్ చేసుకుని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చూపిస్తున్నాను. సో కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకుని హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా 2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3/4 హ్యాండ్స్ పెడుతున్నాను అనమాట. సో 13.5 లేదా 14 ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఇలా క్రాస్గా 9.5కి ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ కొంచెం ఆర్మ్ రౌండ్ దగ్గర జాయింట్స్ పడతాయి, అది ఇంకా స్టిచ్చింగ్ చేసినప్పుడే జాయింట్ వేసుకోవాలన్నమాట. అయితే ఎక్స్ట్రా 2 ఇంచ్ ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇలాంటి ఆర్మ్ రౌండ్ కరువు స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్తో ఇలా హ్యాండ్స్ అనేవి కరువు తిప్పుకుంటే ఈజీగా అయిపోద్ది అనమాట. చాలా వీడియోస్లో నేను ఆల్రెడీ చూపించానండి హ్యాండ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది. ఇది వచ్చేసి కొంచెం 3/4 హ్యాండ్స్ అనమాట. సో ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. కొంచెం 3/4 హ్యాండ్స్ పెడితే మాత్రం కొంచెం జాయింట్స్ పడతాయండి. ఎందుకంటే 2.5 మీటర్స్ తీసుకున్నాం కాబట్టి క్లాత్, అందులోనూ 42 ఇంచెస్ హైట్ కాబట్టి మనకి క్లాత్ అనేది కొంచెం జాయింట్స్ పడతాయి. హ్యాండ్స్ దగ్గర ఎవరికైనా కొంచెం జాయింట్స్ అనేవి పడతాయి అనమాట. లైనింగ్ కూడా కట్ చేసేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ టాప్ లెంత్ కన్నా 2 ఇంచెస్ లైనింగ్ అనేది తక్కువ పెట్టుకుని లైనింగ్ కూడా సేమ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఇది పెట్టాను మోడల్లో క్యాన్వాస్ మీద ప్లేస్ చేసుకుని. ఆల్రెడీ చాలా వీడియోస్ లో అయితే నేను చూపించాను, ఒకసారి చెక్ చేయండి. కుర్తీ స్టిచ్చింగ్ అనేది ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫైనల్ గా టాప్ అయితే స్టిచ్ చేసేసాను అనమాట. పెద్దగా ఏం మోడల్ లేదు కాబట్టి స్టిచ్చింగ్ అయితే చేసేసాను. సో వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. బ్యాక్ సైడ్ బౌ పెట్టాను కదా, లుక్ అయితే చూడండి చాలా బాగుంది. సేమ్ ఇందాక వీడియో చూపించాను కదా స్టార్టింగ్లో రిఫరెన్స్ వీడియో అనేది, సేమ్ మోడల్లో నేను స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా న్యూ మోడల్స్ ఐడియాస్ కోసం అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.